కూడా సాధ్యం కాదు, అలాగా నీళ్లు నిలబడ్డాయి. కానీ ఈ ప్రాంతంలో దేవుని మహాకృపను బట్టి ఇలా రావడానికి దేవుడు కృప చూపాడు. కానీ చూడండి, ఆ బోట్లో వచ్చే కైలేదు, కానీ ఒక కాలువ దాటుకొని బయటికి రావడానికి అవకాశం అయింది. వైఎస్ఆర్ కాలనీలోనికే స్ట్రైట్గా మనం వెళుతున్నాం. అక్కడ మనము కొంతమందికి ఫుడ్ పంచుతున్నాం. ఫుడ్ పంచడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం. తర్వాత కొన్ని నిత్యావసరాల పదార్థాలు కూడా తీసుకొని వెళుతున్నాం. ఈ ప్రాంతంలో ఎన్ని గవర్నమెంట్ వెహికల్ వస్తున్నాయంటే పంపిణీకి ఎన్ని వెహికల్ వచ్చినా సాగడం లేదండి. ఎందుకంటే అక్కడ మోర్ దెన్ 5,000 నుంచి 6,000 వరకు జనాలు, ఇంకా ఎక్కువ మంది ఉన్నారని చప్పుగా విన్నా. కానీ ఈ పరిస్థితుల్లో మనము తప్పనిసరిగా చూడండి, అక్కడంతా నీళ్ళు, తమ్ముడు అక్కడంతా నీళ్ళు ఇంకా అలాగే ఉన్నాయండి. అలాగే నీళ్ళంతా అక్కడే ఉన్నాయి, అలాగే నీళ్ళు, ఇంకా నీళ్లు తగ్గడం లేదు. ఇక్కడ గవర్నమెంట్ వెహికల్ కూడా ఫుడ్ తీసుకొని వస్తున్నారు. కానీ ఎన్ని గవర్నమెంట్ లారీలు వస్తున్నాయంటే శక్యం కాదు. అన్ని గాడీలు వస్తున్నప్పుడు కూడా ఇక్కడ ఉంటున్న జనాలకి సాగడం లేదు. ఒక పక్క గవర్నమెంట్ బండ్లు, ఒక పక్క పబ్లిక్, ఎంత ఇబ్బందికరంగా ఉందంటే లోపలికి వెళ్ళడానికే చాలా కష్టంగా ఉంది. కానీ ఐటీబీసీ మినిస్టర్స్ తరఫున ఈరోజు ఇక్కడ రావడానికి దేవుడు కృప చూపాడు. చూడండి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము విజయవాడ వరద బాధితులకు ఎన్నో లారీలు వస్తున్నాయి, సాగడం లేదు. ఎందుకంటే జనాలు అంత చాలామంది ఇక్కడ ఉన్నారు. ఎక్కడ సాగడం లేదు. చూడండి, ఇంకా నీళ్ళు ఎక్కడ ఇంకిపోయినట్లు కనపడలేదు. నీళ్ళంతా అలాగే ఉన్నాయి. అనేక అంగళ్ళు స్టాప్ అయిపోయినాయి, అనేక స్టోర్లు అన్నీ బంద్ చేసేశారు. అనేక మంది గ్రామాలే వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయే పరిస్థితులు వచ్చాయి. నిజంగా ఇప్పుడు ఇలాంటి ఘోరమైన పరిస్థితి విజయవాడకు రావడము చాలా బాధాకరము. అయినప్పటికీ చూడండి, వాటర్ ట్యాంక్స్లు, తర్వాత బుల్డేజర్స్, ఎన్నెన్నో వెహికల్ వస్తున్నాయి. కానీ క్లియర్ చేయడానికి అవుతా ఉండలేదండి. ఎందుకంటే వాటర్ అంతా చాలా ఉంది ఈ ప్రాంతంలో. మేము నడుచుకొని వెళుతున్నాం, ఎటు చూసినా వాటరే ఉన్నాయి. ఎటు చూసినా వాటరే. అది ఎలాంటి వరద వచ్చిందో తెలియదు. కానీ ఈ వరదలు చూస్తే, ఇటువైపు చూస్తే చూడండి, దిననిత్య వస్తువులు, స్టవ్, డేక్సాలు, ఇవన్నీ కూడా వీధిలో పడేశారు. ఎందుకంటే వరదలో నుంచి కొట్టుకొని వచ్చాయి. ఎక్కడి నుంచి ఇవి వచ్చాయో ఎవరికి తెలియదు, ఎక్కడి నుంచి వచ్చాయో, ఎలా వచ్చాయో అస్సలు తెలియదు. చూస్తే అంత భయంకరమైన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితులు చూస్తే నిజంగా నోవాహు దినములలో అలాంటి జలప్రలయం వచ్చింది. ఈ రోజుల్లో విజయవాడలో భయంకరమైన జలప్రలయమే వచ్చినట్లు కనిపిస్తుంది. చూడండి, ఏదేదో బండులు ఎక్కడెక్కడి నుంచి వచ్చాయో, ఎక్కడ ఎవరు కొట్టుకొని వెళ్ళారో, ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో చూడండి. ట్రాన్స్ఫార్మర్లు మునిగిపోయినాయి, కరెంటు కంబాలు ముగిలిపోయినాయి. ఇవన్నీ ఫ్యాక్టరీస్ ఎన్నో ఉన్నాయి, కానీ మొత్తం అంతా లాక్ చేసేసారు. ఎందుకంటే ఇక్కడ పరిస్థితి అస్సలకి సరలేదు. ఎందుకంటే ఇక్కడ రోగాలు కూడా వ్యాపించే పరిస్థితులు కనిపిస్తాయి. అమ్మా సిస్టర్, మీకు ఏమైందమ్మా? చాలా చెప్తామండి. చూడండి, లోపల ఉంది దత్తా డిజిటల్ స్టూడియో అని. లోపల నీరు వెళ్ళి అనేక కెమెరాలు, చాలా విలువైన వస్తువులన్నీ కూడా మొత్తము స్లాష్ అయిపోయిందండి. ఇప్పుడు ఏవి చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ కుటుంబాలు ఉన్నాయి. ఒక అపార్ట్మెంట్ జనాలు కూడా కనిష్ట పక్షం అంటే బయటకు రాని పరిస్థితులు ఉద్భవించాయి. అక్కడ బయటకు రావడానికి వీలు లేదు. ఒక పక్క నీళ్లు చూస్తే భయంకరంగా నీళ్లు ఉన్నాయి. ఇవి భయం వేరే, నీళ్ళలో ఏమైనా పాములు లేక ఏమైనా ప్రాణులు అవి జంతువులు ఉండొచ్చు కదా. మరి అలాంటి పరిస్థితులు కూడా ఉద్భవించాయి. కానీ ఈ వైఎస్ఆర్ కాలనీ మాత్రము చాలా హృదయాన్ని పిండేసే పరిస్థితులు ఉన్నాయండి. వేల మంది జనాలు ఇక్కడ ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. వేల మంది జనాలకి నిరాధారులు అయిపోయినారు. చూడండి, నీటు అంత ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో ఇంటికి వెళ్ళడానికి ప్రయాసకి వెళ్తూ ఉంటే అర్థం మునిగిపోయినారండి. ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటికి కూడా నీరు ఇలాగుందంటే
ఒక వారం వెనక ఏం పరిస్థితులు ఉండొచ్చో మనం ఊహించవచ్చు. చూడండి ఎంత భయంకరంగా ఉందంటే, చూడండి ఇన్ని ఇల్లు ఉన్నాయి, ఎవరో జనాభా లేరు, అందరూ ఖాళీ చేసేసారు. అందరూ వాళ్ళు ఖాళీ చేసేసి వాళ్ళ ఊర్లకి అక్కడికి ఇక్కడికి వెళ్ళే పరిస్థితులే కనిపిస్తున్నాయి. కానీ అక్కడ వైఎస్ఆర్ కాలనీ అని ఒక అపార్ట్మెంట్ టైప్ ఉన్నాయి, ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఏదో ఇస్తారు అనే ఆతంకంలోనే జనాలు కనిపిస్తున్నారు. చూడండి టైర్ పోవడం లేదు ముందరికి, చూడండి ఇంకా చూడండి భోజనము సరఫరా చేస్తూ ఉంటే నాకా నీకా అని జనాలు భోజనాన్ని తీసుకోవడానికి జనాలు గుంపులుగా ఉన్నారు. అనేక మంది భోజనాలు తింటూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ భోజనాలు ఎవరైనా తెచ్చిస్తేనే కానీ ఇక్కడ చేసుకోవడానికి వీలు లేదు. చూడండి గవర్నమెంట్ వారు ఏదేదో ఒకటి క్లినిక్లు తెరిచారు. మలేరియాలు వస్తాయి కదా, మలేరియాలు రావచ్చు, ఫైర్ ఇంజన్లు వస్తున్నాయి. ఇప్పుడు కూడా చూడండి ఇళ్ళకి ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్ళు వెళ్ళి అటు చూస్తే నీళ్ళు చూడండి క్వార్టర్స్లో జనాలు చాలా ఉన్నారు. కానీ భయంకరమైన నీటి వరదలు మాత్రము ఆగిపోలేదు. భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జనాలు ఎటు చూసినా ఎవరున్నా ఏదైనా ఇస్తారా, ఎవరో వచ్చారే, ఏదో తెచ్చారే అని ఎదురు చూస్తున్నారు. ఇక్కడేదో పంపిణీ చేస్తుంది గవర్నమెంట్. ఆ పంపిణీకి కూడా చూడండి జనాభాలు ఎంత వెయిటింగ్లో ఉన్నారు, ఎంత కాసుకున్నారు, ఎంత ఎదురు చూస్తున్నారంటే పక్కలోనే చెరువు మాదిరి అయిపోయింది. ఎంత పంపిణీలు చేసినా అవుతూ ఉండలేదండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఇల్లు, 1-2 ఇల్లు అపార్ట్మెంట్లు టైపు గవర్నమెంట్ కట్టేసినారు. మొత్తం చూడండి ఇక్కడ ఏదో పంపిణీ, ఆధార్ కార్డు చూపించాలా, రేషన్ ఫుడ్ తీసుకోవాలా, ఆధార్ కార్డు చూపించాలా, రేషన్ తీసుకోవాలని తాపత్రయం పడుతున్నారు. ఇటువైపు గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారు. చూడండి ఏదో ఎవరో ఒకరు ఏమో ఇస్తారు వచ్చిందని జనాలు గుంపులుగా గొడవలు ఆడుతున్నారు. చూడండి మేము కూడా ఈరోజు కుటుంబ సమేతంగా నడుచుకునే వెళ్తున్నాం. ఎన్ని లోడ్లు వచ్చినా సరిపోదండి ఈ ప్రాంతానికి, ఎన్ని లోడ్లు భోజనాలు వచ్చినా సరిపోవు, ఎన్ని లోడ్లు ఆహార పంపిణీ వచ్చినా సరిపోదు. ఎందుకంటే ఆ పరిస్థితులు ఇక్కడ ఉద్భవించాయి. ఘోరమైన పరిస్థితి. ఇంకా నీళ్ళు ఎగ్గిపోలేదండి. చూడండి నీళ్ళు ఇంకా డ్రై కాలేదు, రోడంతా నీళ్ళే. ఏమైందండి? డ్రైనేజీ ఈ 250 బ్లాకులు కూడా, ఓ మై గాడ్, ఈ పంప్ హౌస్ ఉంది ఇక్కడ, దానివల్ల దుర్వాసనతో రోగాలతో చాలా బాధపడతా ఉన్నాం. ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వచ్చేళ్ళారు, అలాగే స్టాఫ్ కూడా చేస్తుంది. అర్జెంటుగా దాన్ని కొద్దిగా లైన్ చేస్తే రోగాల నుంచి నిన్నటి వరకు ఒక ఎత్తు అయితే ఇవాళ మరొక ఎత్తు అయింది. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు. కష్టాలలోనా నష్టాలలోనా వేదనలోనా శోధనలోనా ఉన్నాడు దేవుడు నాకు తోడు, విడనాడెన్నడు ఎడబాయడు.
గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన గాఢాంధకారములో సంచరించిన కన్నీటిలోయలో మునిగి తేలిన కరుణలేని లోకము కాదన్నను కరుణలేని లోకము కాదన్నను కన్నీరు తుడుచును నన్ను కొన్నవాడు ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు ఉన్నాడు దేవుడు నాకు తోడు విడనాడెన్నడు ఎడబాయడు. జరిగింది. తినడానికి తిండి లేదు, ఓకేనా, తాగడానికి నీళ్లు లేవు, ఓకేనా, కరెంట్ లేవు. 3 రోజుల దాకా అక్కడే ఉన్నాం. ఓకేనా. తర్వాత రిస్క్ టీముల్ని పిలిస్తే రిస్క్ టీములు కూడా కొద్దిగా సమాధానం చెప్పలేదు. కాకపోతే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే పెద్దోళ్ళని కాపాడకుండా ముందు పిల్లల్ని కాపాడాలన్న ఉద్దేశంతో వాళ్ళు మనకి సమాధానం చెప్పలేదు. ఓకేనా. తర్వాత పిల్లల్ని ఎత్తి చూపిస్తారు, అప్పుడు మనకి సహకరించి తీసుకొచ్చి బయటకు వదిలారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఇప్పుడు ఎక్కడ ఉంటున్నా ఎవరు కానీ డిస్పాచ్ అయిపోయాము. పిల్లల్ని హైదరాబాద్ పంపించాను, ఇంకో భార్య పిల్లల్నేమో బంద్ర పంపించాను. నేను ఇక్కడ ఉంటున్నాను. అన్న, మీరు ఆ వరద వచ్చినప్పుడు మీరు ఎక్కువ ఇక్కడ చేరినప్పుడు అదే ఇంట్లో మీరు ఒక రాత్రి అంతా ఉన్నారా లేదా 2 రాత్రులు ఉన్నాం. 3 పగలున్నా 2 రాత్రులు ఉన్నాం. ఎలా గడిపారన్న? మీకు మరి భోజనాలకి నిత్యావసరాలు లేదు, ఏం లేదు. ఉన్న దాంట్లో లాస్ట్ స్టోర్ బియ్యం ఉంది చూడండి, ఆ స్టోర్ బియ్యం వండుకొని ఇంకా పచ్చడితో తిన్నాం. ఈ ఏమన్నా వేరే వాష్రూమ్ గీష్రూమ్కి వెళ్ళాలంటే ఇదే నీళ్లు తోడుకొని వాడుకున్నాం. తాగడానికి నీళ్లు వర్షం నీళ్లు పడింది చూడండి, అది గమేళాల్లో పట్టుకొని వేసుకొని సర్వీస్ చేసుకున్నాం. అది సరేనా? ఇప్పుడు పరిస్థితులు ఏమన్నా గవర్నమెంట్ వాళ్ళు ప్రస్తుతం ఇప్పుడు దాకా రాలేదు. ఇప్పుడు వరకు రాలేదు. ఇప్పుడు దాకా అక్కడ రావడానికి అవకాశం లేదు కదా, దాకా రాలేదు. ఇంకా 2 రోజులు పట్టింది మేము అక్కడికి వెళ్ళడానికి. వెళ్ళిన తర్వాత ఏమైనా సహకరిస్తారో లేదో అది మనకు తెలియదు. తప్పనిసరిగా రేపు మార్నింగ్ నేను కావాలనుకున్నాను. మేము 8 గంటలకు వస్తాను. నేను బెంగళూరు నుంచి వచ్చాను. ఓకే. బెంగళూరు నుంచి వచ్చాను. బెంగళూరులో మీ వీడియో క్లిప్లు వాట్సాప్లో లేకపోతే యూట్యూబ్లో చాలా బాధ అయింది. అదే అందుకనే ఎలాగైనా సరే మిమ్మల్ని అందరినీ కలవాలా, ఏదో రీతిగా నా చేతులైంది సాయం చేయాలని నేను రేపు ఉదయాన్నే 8 o'clock వస్తాను. ఓకే, తప్పనిసరిగా కలుసుకుందాం. ఓకే సార్, తప్పనిసరిగా మీరు నేను కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మీ నెంబర్ చెప్పండి.
ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యము. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. తులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలిరాలిపోయే బ్రతుకు వింత మలుపు తిరిగేనని. ఊహించలేదయ్యా ఈ జీవితం, వర్ణించలేనయ్యా ఈ భాగ్యమో. మనుషుల మనసులలో ఏ చోటు లేకున్నా, మంచిదైన నీ మదిలో నాకు చోటునిచ్చావు. పలుకరించు వారెవరు నాదరికి రాకున్నా, నన్ను పలుకరించగా పరితపిస్తూ ఉంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. కంటి పాపలా నన్ను కాపాడుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. చంటి పాపలా నన్ను చంకనెత్తుకుంటావు. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. ముఖ్యంగా మన విజయవాడ పట్టణంలో ఇటు బాంబే కాలనీ, అటు వైఎస్ఆర్ కాలనీ, సింగనగర్, సో ఈ పరిసర ప్రాంతంలో భయంకరమైనటువంటి వరదలో కొట్టుకుపోయి, నేను ఇప్పుడిప్పుడు ఇంకా వింటున్నాను, పాస్టర్లు కనీసం పిల్లల కోసమని బయటికి వెళ్ళి మళ్ళీ ఇంటికి రాలేక మధ్యలోనే డ్రైనేజ్ వాటర్లో పడిపోయి ప్రాణాలు కోల్పోయిన స్థితిలో ఎంతో మంది ఉన్నారు. నిజంగా చాలా కన్నీళ్ళు వచ్చాయి. ఇదంతా కూడా ఒక టీవీలో, ఒక మొబైల్లో చూసి అన్న నిజంగా బెంగళూరు పట్టణంలో ఉండి స్పందించి ఎలాగైనా సరే ఆ పట్టణస్తులకి
మరి ఆ పిల్లలకి, ఆ బాధితులకి, సేవకులకి సహాయపడాలని ఒక ఆలోచనతోటి మొత్తం కుటుంబం అంతా ఇక్కడికి వచ్చేసారండి. మన యొక్క విజయవాడ పట్టణంలో ఎంత డబ్బు కలిగిన వారు లేరండి, కానీ నిజంగా చేయగలిగిన వారి దేవుడు మంచి మనసు కొందరికే ఇస్తాడు.